న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము. పోయినసారి మనము చదివిన వాక్య భాగమే మళ్ళీ మనం చదువుకొని కొన్ని విషయాలు మళ్ళీ ధ్యానించుకుందాం. 9వ అధ్యాయము 8వ వచనము నుండి చదువుతాను, దయచేసి గమనించండి. చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఓలీవ చెట్టు నడుగగా, ఓలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నియ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదనా అని వాటితో అనెను. అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా, ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నీయు, నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కొన్ని ఆరాధన క్రమములో మేము సరిచేసుకొనవలసిన విషయాలు వాక్యములో మేము చూచుకోవడానికి కృపనిచ్చావు. స్తోత్రాలు. మమ్మను క్రమపరచండి ప్రభువా. 50 సంవత్సరాల ప్రభువా నాయన సంఘ చరిత్ర ఉన్నది. అనేక విషయాలు మేము క్రమక్రమంగా నేర్చుకుంటున్నాం. మమ్మను మీ కృప కాపుదలలో బలపరిచి ఎదిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలవాడ, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, మరి మేము ధ్యానించుటకు మాకిచ్చిన ఈ వాక్య భాగమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వివరముగా ధ్యానించుకోవడానికి ఆత్మ సహాయము మాకు అనుగ్రహించండి. మీ పక్షమున నిలిచిన నన్ను మీరు బలపరచండి. మీ మాటలు నా నోటికి అందించండి. నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనము పోయినసారి ఈ అధ్యాయాన్ని, ఈ వాక్య భాగము యొక్క వివరణ మనము తెలుసుకున్నాము. గిద్యోను తర్వాత జరిగిన విషయం ఇది. గిద్యోను చనిపోయాడు. గిద్యోనుకు 71 అంతమంది కుమారులు. ఆ తర్వాత ఎవరు పరిపాలించాలి అనే ప్రశ్న సాధారణంగా ఉంటుంది. ఒకరు పోయిన తర్వాత వెంటనే ఎదురు చూసేది మళ్ళీ ఎవరు ఉంటారు అనేది కదా. చనిపోయినవాడు చనిపోయినట్లుగా ఏడ్చేవారు ఏడుస్తూ ఉంటే మరికొందరు ఎవరమైదామా అన్నట్లుగా ప్రయాసపడతారు. రాజకీయాల్లో జరిగే సంగతులు మనం చూస్తాం. కానీ దైవికంగా దేవుని చిత్తానుసారంగా మనము పరిశుద్ధ గ్రంథములో క్రమముగా ఆలోచించినట్లయితే ఇక్కడ ఒకరు పోయిన తర్వాత మరొకరు ఎవరు అనే ప్రశ్న లేకుండా ముందుగానే దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే దేవుని కార్యాలు ఇవి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు, దేవుని ఏర్పాటులో ఉన్నవారు, వాగ్దాన ప్రజలు. వారికి దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసినవాడు ఆయనే.
ఆ తర్వాత చరిత్రలో మనం చూస్తే రాజులను ఏర్పాటు చేసేవాడు ఆయనే. ఐగుప్తులో నుండి విడిపించినవాడు ఆయనే. మోషేను నడిపించాడు. మోషే తర్వాత ఎవరు అనుకోవడానికి వీలు లేకుండా మోషే అడగగానే వెంటనే చూపించాడు. ఇలాగూ దేవుని క్రమములో దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఇప్పుడు గిద్యోను తర్వాత వారి కుమారులలో ఒక ఆలోచన పడింది, ఇప్పుడు ఎవరు మాలో అన్నట్లుగా. అందులో ఒకడు అబీమెలెకు అనేవాడు, ఉపపత్ని కుమారుడు. 70,000 మంది ఒకవైపు, 70 మంది అనుకుంటాను కదా, 70 మంది ఒకవైపు, ఒకడు ఒకవైపు అయిపోయాడు. వీడు ముందుగానే వారిని కలుసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. తానే వారి మీద అధికారిగా ఉంటానని వారితో ఒప్పందం చేసుకున్నాడు. చేసుకున్నవాడు చేసుకొని అలాగే పరిపాలన చేయకుండా తన సహోదరులైన 70 మందిని చంపేశాడు. అందులో ఒకడు తప్పించుకొని, యోతాము అనేవాడు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆ యోతాము అనేవాడు పలికిన మాటలు ఇవి. యోతాము అనేవాడు పలికిన మాటలు ఇక్కడ మనము 5వ వచనము 9వ అధ్యాయములో చూస్తే 5వ వచనములో యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను. ఆ యోతాము అనేవాడు పలికిన మాటలే మనం ఇప్పుడు చదువుకున్నాం. అది మనకు ముందున్న చరిత్ర. ఇప్పుడు ఇక్కడ మనకు యోతాము పలికిన మాటల్లో ఒక ఉపమానం చెప్పాడు ఆయన. చెట్లన్నీ కలిసి ఏం చేసాయట, మా మీద రాజుగా ఏర్పాటు చేసుకుందామని మొదట ఓలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయి, ఆ తర్వాత అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి, తర్వాత ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయి, తర్వాత ముండ్ల పొద దగ్గర కూడా వెళ్ళవలసి వచ్చింది. ఇలాగూ చెప్పడంలో మనకిప్పుడు ఏంటి అనేది ఆలోచన చేసుకుందాం. ఈ చెట్ల విషయంలో మనం ఆలోచన చేస్తే చాలా పాఠాలు దేవుడు మనకు చెట్ల ద్వారా ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథములో చాలా చెట్లు రాయబడ్డాయి చెట్లను గురించి. ఈ మన దేశంలో లేకపోవచ్చు ఆ చెట్లన్నీ, అవన్నీ ఆ ఇజ్రాయేలు దేశంలో ఉన్న చెట్లే. కానీ ఆ చెట్లలో కొన్ని ప్రాముఖ్యమైనవి, వాటిలో నుండి మనకు ఆత్మీయ పాఠాలు నేర్పడానికి దేవుడు వ్రాసి ఉంచినవి చాలా శ్రేష్టమైనవి. వాటిని మనము నేర్చుకోవడం ఎంతైనా అవసరం. చెట్లన్నీ వెళ్ళాయి. ఇప్పుడు ఓలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఏమడిగాయి, మా మీద రాజుగా ఉంటావా అన్నారు. వెంటనే ఎంత సంతోషం కదా, చెట్లన్నిటిలో ఓలీవ చెట్టుకు ఆ భాగ్యం దొరికింది. వెంటనే ఒప్పేసుకోవడంలో ఏమి తొందర ఏం లేదు. దెర్ ఈజ్ నో అపోజిషన్ ఉన్నదా, అన్ని చెట్లన్నీ వచ్చేసాయి, వారే కోరుకుంటున్నారు. కానీ ఓలీవ చెట్టు ఎలాంటిదో మనం ఆలోచించాలి. భ్రమపడే చెట్టు కాదు. చెట్లు అనేది పరిశుద్ధ గ్రంథములో మనలను చూపించేదే. యెహోవా నాటిన చెట్లు అని వారికి పేరు అన్నాడు. యెహోవా నాటిన చెట్టు, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 61లో అనుకుంటాను. కనుక చెట్టుగా మనలను తన వనములో నాటినాడు అనేది కూడా యెషయా గ్రంథములో మనం చూస్తాం. సంఘమును ఒక వనముగా దేవుడు అభివర్ణించాడు. సంఘమును ఒక శరీరముగా వర్ణించాడు. సంఘమును ఒక ఇల్లుగా వర్ణించాడు, దేవుని ఇల్లుగా. ఇలాగూ సంఘానికి అనేక సాదృశ్యాలు దేవుడు ఉంచాడు. చెట్టు అని ఆ చెట్టు స్థానంలో మనము ఆలోచించుకోవాలి, మనమే అన్నట్లుగా. అప్పుడే మనకు అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్ అంతా. లేకపోతే ఓలీవ చెట్టుతో నాకేం పని అనుకునే మాట విన్నంతటి తర్వాత ఓలీవ చెట్టుకు నాకేం సంబంధం అనుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. కనుక ఓలీవ చెట్టుకు వచ్చిన ఈ అవకాశము ఎంతో పెద్ద అవకాశం. అది రాజుగా ఉండాలి. కానీ ఓలీవ చెట్టు ఏమనుకుంటున్నదంటే, దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నాకేం అనుగ్రహించాడు,
ఒలీవ చెట్టుకున్న విశేషత ఏంటి? ఒలీవ చెట్టుకున్న బాధ్యత ఏంటి? దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నియ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని జవాబిచ్చేసింది. ఎంత గొప్ప జవాబు ఇది చెప్పండి. ఒక పెద్ద ఆఫర్ను తృణీకరించేసింది. మనలను భ్రమపరిచేవాడు లోకములో ఉన్నాడు, అది ఎప్పుడు మర్చిపోవద్దు. భ్రమపరిచే ఆత్మ ఉన్నదని యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో మనం చూస్తాం. 2 ఆత్మలు పనిచేస్తాయి మనలో. సత్యస్వరూపి అయిన ఆత్మ, భ్రమపరిచే ఆత్మ. కనుక అప్పుడప్పుడు మనం కూడా మోసపోతూ ఉంటాం. మనలను మనం ఎరగకుండా, దేవుడు మన ఎడల కలిగిన ప్రణాళికను ఎరగకుండా మనం ఉంటే మనలను భ్రమపరిచేవారు ఉంటారు. అపవాది భ్రమపరుస్తాడు. మొట్టమొదట చేసిన పని అదే. ఏంటి? భ్రమపరిచాడా లేదా అవ్వను? మీరు ఎలా ఉంటారు? దేవదూతల వలె ఉంటారు మీరు అన్నాడు. ఉన్నారా దేవదూతల వలె? పాపం ఏమైపోయారు? ఏదేను వనములో నుండి త్రోసివేయబడ్డారు. ఎక్కడ దేవదూతలు, ఎక్కడ ఆ నేల మంటితో పని చేసుకొని చెమట కార్చిన జీవితం. కనుక అపవాది భ్రమపరిచేవాడు. దేవుడు మన ఎడల కలిగి ఉన్న ప్రణాళికను ఎరగడం చాలా అవసరం. దేవుడు నన్ను లోకానికి పంపాడు, నాకింత ఆయుష్కాలం ఇచ్చాడు, అది మనకు చెప్పలేదు. కానీ మన దినములన్నీ దేవుడు లిఖించి ఉన్నాడు. మన కాలగతులన్నీ కూడా ఆయన చేతిలో కలిగి ఉన్నాడు ఆయన. అయితే నా జీవితం దేని కొరకు? మనమేమనుకుంటాం, ఈ లోకానికి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతా, నా జీవితం నాది. కొంత వయసు పెరిగిన కొలది, తెలివి వచ్చిన కొలది నా జీవితం నాదే అంటాం. అలాగూ జీవించిన జీవితాన్ని దేవుడు తన మహాకృపచేత మనలను రక్షించిన తర్వాత అప్పుడు కూడా ఎంతమంది నా జీవితం నీ కొరకే అని చెప్పుకుంటాను చెప్పండి? చెప్పలేము. అప్పటికి కూడా నా జీవితం నా కొరకే అనుకునే జీవితాలు మనవి. ఎప్పుడంటాము నా జీవితం నీ కొరకంటే? 60 దాటిపోయిన తర్వాత, ఎవరు మనలను కోరుకోనప్పుడు, పనిలో కూడా మనలను పక్కకు పెట్టేసినప్పుడు, ఇంటిలో కూడా మనల్ని అంత శ్రద్ధగా ఎవరు చూచుకోనప్పుడు, అప్పుడు ఏమంటాము? నా జీవితం నీ కొరకే అనే పాట చాలా ఇష్టమవుతుంది మనకు. అప్పుడు అనాలి కదా దేవుడు, నీ జీవితం నా కొరకే, ఇప్పుడు పర్వాలేదు అనడానికి. దేవుడు చాలా ప్రేమమయుడు. తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడువను అన్నాడు కదా. ఈ లోకం మనలను విడిచినా, లోకం మనలను దూరం చేసినా, లోకము మనలను ఎన్నుకోకపోయినా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అది గొప్ప భాగ్యం మనది. మనకేమి క్వాలిఫికేషన్స్ ఉన్నవని దేవుడు ఏర్పరచుకోలేదు. మనకేమి యోగ్యతలు లేవు. దేవదేవుని చేతిలో వాడబడడానికి, దేవుని కొరకు పరలోక రాజ్యములో మనలను తనతో కూడా సదాకాలము ఉండాలని ఏర్పరచుకోవడానికి మనలో ఏ క్వాలిటీస్ లేవు, క్వాలిఫికేషన్స్ లేవు, మనలో ఏ యోగ్యతలు లేవు. మన యోగ్యతలన్నీ అపోస్తలుడైన పౌలు చెప్పేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చాలా దారుణంగా ఉన్నాయి. దుర్మార్గులము, దుష్టులము, నీచులము, తృణీకరింపబడినవారు. ఇవి యోగ్యతలా? తనను గూర్చి తాను కూడా చెప్పుకుంటున్నాడు. మనలను గూర్చే కాదు తాను చెప్పేది. నేను పాపిని, ప్రధాన పాపిని అన్నాడు. ఏ యోగ్యత లేకుండా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అది చాలా గొప్ప భాగ్యం మనది. దేని కొరకు ఏర్పరచుకున్నాడు? నిత్య రాజ్యము కొరకు. ఒకరోజు ప్రభువుతో మనము 1000 ఏండ్ల పరిపాలన చేస్తాము. ఇది తెలుసా మనకు, విశ్వాసులకు?
ప్రకటన గ్రంథములో ఉన్నది. మొదటి పునరుత్థానములో పాల్పొందిన వారంతా 1000 ఏళ్ల పరిపాలన చేస్తాము. ప్రభుతో కూడా పరిపాలన చేసే భాగ్యము దేవుడు మనకిచ్చాడు. ఇవి ఎరగాలి, దేవుని వాక్యము చదవాలి, వినాలి, నేర్చుకోవాలి. ఎప్పుడు మనకు కావలసినవే కోరుకుంటే ఈ సత్యాలు ఇవన్నీ ఎలా నేర్చుకుంటాం? ప్రాస్పారిటీ మెసేజెస్ అంటారు, చాలా అంటే బ్లెస్సింగ్స్తో కూడిన మెసేజెస్ ఎప్పుడు వినగోరుతాం. అది సహజంగా మనకున్న మనస్తత్వము. ఆశీర్వాదాలు, మన దేవుని కృప పొందడం, వీటిని గురించి మనం ఆలోచిస్తున్నాం. దేవుడు మనకిచ్చిన భాగ్యమును గురించిన ఆలోచన కలిగి ఉండాలి. ఆల్రెడీ మనకిచ్చేసాడు ఎన్నో. మనకెన్నో ఇచ్చినవి మనం ఎరగకుండా ఉంటే ఇంకా కావాలని కోరుకోం మనం. ఆల్రెడీ దేవుడు నాకు ఇచ్చేసాడు కదా, దాన్నే నేను సరి అయినట్లుగా దేవుని కొరకు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏదైనా కొత్తది అడుగుతాం అనుకోనండి, వారు ఏమంటారే మొన్ననే తీసుకొచ్చినా కదరా అది అంటారు కదా. ఇలాంటివి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని మనము ఎరగకపోతే, మనలను భ్రమపరిచేవారు పక్కకే ఉంటాడు. ఒలీవ చెట్టు తన బాధ్యత, తనకున్న యోగ్యత, దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న ఏర్పాటును ఎరిగినది. ఆయన ప్రణాళిక మన ఎడల ఏమున్నదో మనం ఎరిగి ఉండాలి. ప్రభువా, నా ఎడల నీకున్న తలంపులు విస్తారమైనవి అని కీర్తనల్లో మాట్లాడదు. ఏవి ఆ తలంపులు? మరి విస్తారమైనవే. కానీ ఆలోచన చేసి, ప్రభువా నా ఎడల నీకే తలంపులు ఉన్నాయి, నేనేం చేయాలి? ఇదేనా నా జీవితం? ఉద్యోగం చేసి కొంతకాలము వివాహం చేసుకొని భార్యా పిల్లలతో బ్రతికి వృద్ధుడనై మరణించి ఇలాగైనా నా జీవితం? ఏదైనా నీ కొరకు చేసే ప్రణాళిక నాకున్నదా? ఇందుకైనా మనల్ని దేవుడు పంపాడండి అంతే అనుకుంటామా? కొంత వయసు రాగానే బాగా చదువుకోవాలి, చదివిన తర్వాత మంచి ఉద్యోగాలు సంపాదించుకున్న తర్వాత వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు కనాలి, వారు పెరగాలి, మనం వృద్ధులం కావాలి, మంచి మరణించాలి. అంతేనా మన కోరిక? అందుకేనా దేవుడు మనలను పంపింది? అందుకేనా ప్రభువు మన కొరకు దిగివచ్చి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించింది? అందుకేనా? అందుకే మన కొరకు ఆయన అంతగా త్యాగం చేశాడో చెప్పండి. పరలోకమును విడిచిపెట్టాడు, దైవ స్వరూపమును విడిచిపెట్టాడు, దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టాడు. మనుషుని పోలిక ఏంటి చెప్పండి? పాప శరీరాకారము అన్నాడు. రోమీలకు రాసిన పత్రికలో పాప శరీరాకారమును ధరించాడు, పాప భూలోకములో నివసించాడు, తృణీకరించబడ్డాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, అరణ్యములో నివసించాడు. ఇవన్నీ ఎందుకు? ఇందుకేనా? ఒకసారి ఆలోచించాలి. దానికంటే ఎక్కువ ప్రణాళిక దేవుడు మన కొరకు కలిగి ఉన్నాడు. అందుకే కాదు, దేవుడు మనలను తన రాజ్యములో తనతో కూడా సమానముగా ఉండడానికి, తనతో కూడా ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవదూతలకు లేని భాగ్యము దేవుడు మనకిచ్చాడు. ఇది తెలుసా మనకు? దేవదూతలకు లేని భాగ్యము మనకున్నది. దేవదూతలు ఎప్పుడైనా కూర్చున్నట్లుగా కనిపిస్తారా పరలోకమందు? ఎక్కడ చదివినా పరలోకమందు కూర్చోబెట్టుకున్నాడు మనలను. అంటే దేవునితో మనం కూర్చుంటాము, మన ఎదుట దేవదూతలు నిలుస్తారు. దేవదూతల కంటే ఎక్కువ భాగ్యము ఎలా ఇచ్చాడంటే, మన కొరకు రక్షకులుగా దేవదూతలను ఉంచాడు. కీర్తనలు 33వ కీర్తనలో మన ప్రయాణములో మనలను కాపాడడానికి ఏమున్నాయట? దేవదూతలు ఉన్నాయి. దేవదూతల కంటే ఎక్కువ భాగ్యము దేవుడు మనకిచ్చాడు.
అయితే ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా, ప్రభువా నేనేం చేయాలి నీ కొరకు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఎలీషా ప్రవక్త షూనేమీయురాలు దగ్గరికి ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆమె ఆహ్వానించి భోజనం పెట్టేది సారికి. సరే, ప్రతిసారి పిలిచి భోజనం పెడుతున్నప్పుడల్లా వెళ్ళేవాడు. కొంతకాలానికి ఆమె మన ఎదుటికి వచ్చే దైవజనుడు, భక్తి గలవాడు అని తన భర్తతో మాట్లాడి ఆయన కొరకు ఒక గది ఏర్పాటు చేసింది. గదిలో అవసరమైనవన్నీ ఏర్పాటు చేసింది. ఎలీషా ఆలోచన చేశాడు, అసలు నా ద్వారా ఈమెకు ఏమి ప్రయోజనం, అసలు ఏమి కోరుతుంది ఈమె? ఒక సంవత్సరం అంతా భోజనం చేస్తేనే ఇంత ఆలోచన చేశాడు ఎలీషా. ఇంతకాలము మనము పాపులము, దుర్మార్గులము, దుష్టులమై ఉండి నశించిపోచుండగా దేవుడు మనను రక్షించి తన రాజ్యానికి వారసులనుగా చేసిన మనము ఎప్పుడైనా ఆలోచించామో, ప్రభువా ఇంతగా నా కొరకు చేశావు, ప్రతి ఆదివారం వచ్చి స్తుతులు చెల్లిస్తాము, ఏమి చెల్లించి నీ రుణము తీర్చుకోవాలి ప్రభువా అని ఇక్కడ మాట్లాడతాము. వ్యక్తిగతంగా ఎప్పుడైనా ఆలోచన చేసావా, ప్రభువా నేనేం చేయాలి నీ కొరకు? ఎలీషా అడిగాడు ఆమెను, ఏం కోరుతున్నావమ్మా నాతో? సంవత్సరం అయిపోయింది. ఆమె ఏం చెప్పలేదు. కానీ ఆమెకు అవసరమైనది ఎలీషా తెలుసుకొని ఆమెను దీవించాడులేండి. అక్కడికి ఆపేద్దాం. అది ఎప్పుడైనా మనలను గురించి మనము ఎప్పుడైనా దేవునితో, ప్రభువా నా ఎడల నీకున్న ప్రణాళిక ఏంటి? మనం ఎప్పుడు దేవుని నుండి సహాయమే కోరుతాం, కానీ దేవుని కొరకు ఏదైనా చేయాలని కోరిక చాలా తక్కువ మందికి ఉంటుంది. భక్తులు ఉంటారు అలాంటి వారు, లేరని చెప్పలేను, మనలో కూడా ఉంటారు, కాదని చెప్పజాలను. కానీ అది ఉండడం చాలా అవసరం. దేవుడు ఎప్పుడు మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీది ప్రసంగములో దేవుడు ఏం చెప్పాడు? మీరు అడగకముందే అన్ని చేస్తానన్నాడు. ఇక మనం అడిగే అవసరత కొరకు చూడడు ఆయన. మనం ఇది కావాలని చెప్పేదాకా చూడడు. అందుకే మనకు అన్ని దేవుడు ఇస్తున్నాడు, మనం అడగకముందే ఇస్తున్నాడు. అడుగు వాటన్నిటికంటే, నువ్వు ఊహించు వాటన్నిటికంటే నువ్వు అత్యధికముగా దయచేసే శక్తిగల దేవుడు అని ఎఫెసీ పత్రికలో పౌలు రాశాడు. కనుక ఆయన అడిగితేనే ఇచ్చేవాడు అనేది కాకుండా, అయినా దేవుడు అన్నాడు, అడుగుడి, ఇంకా మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా అడుగుడి అన్నాడు. నేను ఇచ్చేవి ఇంకా ఏమైనా తక్కువైతే, ఇంకా మీ సంతోషము పరిపూర్ణం కావాలంటే ఇంకా అడగమన్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో రాశాడు ఆ మాటలు. ఇలాంటి దేవుడు మనకుండగా, ప్రభువా ఇంతగా నాకు ఇస్తున్నావు, నేను అడిగిందెల్లా ఇస్తున్నావు, నేను అనుకున్నదెల్లా నాకు చేస్తున్నావు, నేను ఊహించిందెల్లా నాకు జరుగుతున్నది. ఫలాని ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వచ్చింది, ఫలాని వారిని నేను పెళ్లి చేసుకోవాలంటే ఆ భార్యనే దొరికింది, అన్నీ బాగైనాయి, కొడుకు పుట్టాలంటే కొడుకే పుట్టినాడు. ఇవన్నీ జరగలేవో మన అనుభవంలో చెప్పండి. ఇంతగా ప్రభువా నీవు నా కొరకు చేస్తున్నావు, నేనేం చేయాలి ప్రభు? నా ద్వారా ఏం కోరుకుంటున్నావు? ఏం చేయగలుగుతాను నేను? ఒకసారి చెప్పు ప్రభువా, ఏం చేయాలి నేను? అడిగిన అనుభవం ఉన్నదా? ఆయనకు మన ఎడల అనేక తలంపులు ఉన్నాయట, దేవుడు రాశాడు. ఆయన మన ఎడల ఉన్న ఉద్దేశములు చాలా శ్రేష్టమైనవి అన్నాడు. ఆయన సన్నిధిలో తెలుసుకోవడానికి ప్రయాసపడాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివితే, ఆయన చిత్తమేదో తెలుసుకోవడానికి మన మనసు మార్చుకొని నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. మన మనసు మార్చుకోవాలి పూర్తిగా. ఎప్పుడైనా దేవుని సన్నిధిలో సంపూర్ణంగా నిమగ్నమై ఆయనకు అప్పగించుకున్న సమయాలు ఉన్నాయా?
అది రూపాంతర అనుభవం. అది మా మనసులో ఇక ఏమి ఉండకుండా తొలగించుకుంటా. మన మనసులో ప్రార్థన చేసుకున్నా మొబైల్ మీదనే ఉంటుంది ఎప్పుడు మనది. ఇప్పుడు మొబైల్ వచ్చేసింది. ప్రార్థన చేసుకున్నా మొబైల్లో ఏం మెసేజ్ వచ్చునో తాపుకోసారి కుయ్యమంటే ఏమొచ్చునో అని అటే పోతుంది. ఎప్పుడైనా ఫోన్ వచ్చినా ఎవరిది వచ్చినా ఇంకా లేచి చూసి ఫోన్ చూసి అవసరమైతే ఆ ఫోన్ అటెండ్ చేసి మళ్ళీ ప్రార్థనకు వంగే అలవాటు లేదా? ఉన్నదాన్న ఉన్నది కదా. ఒప్పుకుంటే మంచిది, దాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు నేను వచ్చినాను మీ ఇంటికి అనుకో, ఒక చిన్నవాడని నేను, అంటే మీరు నన్ను గౌరవించే వ్యక్తిగా నేను అనుకుంటాను. మీ దగ్గరికి వచ్చాను నేను, ఏదో నాతో మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. వెంటనే మరొకరు ఎవరైనా వస్తే ఏం చెప్తారు మీరు? తర్వాత రండి మా సార్ వచ్చిందండి, అంతేనా? అంటే డిస్టర్బ్ కాకుండా. ఇప్పుడు ప్రభుతో మనం మాట్లాడుతున్నప్పుడు ఒక ఫోన్ వస్తే ఫోనుకు విలువనా, ప్రభువుతో మాట్లాడే విలువనా చెప్పండి? ఈ చిన్న ఒక లాజిక్ను మీరు అర్థం చేసుకొని మొబైల్ ఆఫ్ చేసుకోండి. ప్రార్థన చేసేటప్పుడు మనలను చాలా డిస్టర్బ్ చేసేది మొబైలే. సైలెంట్లో పెట్టుకోండి, ఏ చప్పుడు రాదు. మెసేజ్ వచ్చినా చప్పుడు రాదు, ఎవరి ఫోన్ వచ్చినా చప్పుడు రాదు. నీవు అరగంట సేపు ఉంటావా ప్రార్థనలో, గంట సేపు ఉంటావా, 15 నిమిషాలు ఉంటావా, చాలా సంపూర్ణమైన భక్తితో ప్రభువులో మనము లీనమై ప్రార్థన చేసుకోగలుగుతాం. మనసు మారి నూతనంగా రూపాంతరము పొందాలి. రూపాంతరము పొందే అనుభవం ఎలాంటిదంటే మనము ప్రకాశిస్తాం. లూకాసు వార్త 9వ అధ్యాయములో ప్రభువైన యేసుక్రీస్తు రూపాంతరపు కొండ మీద ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ముఖము ప్రకాశించుచుండెను అని వ్రాయబడింది. మోషే దేవునితో గడిపిన 40 రోజుల సమయములో దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖము ప్రకాశించుచుండెను. అది రూపాంతర అనుభవం. అది అప్పుడు నీవు దేవుడు ఏదడిగినా చెప్తా ఉంటాడు. నీవేం చేయాలనేది చెప్తాడు, నీవెక్కడికి వెళ్ళేది అనేది చెప్తాడు, నీవెలా జీవించాలి అనేది చెప్తాడు. దేవుడు మనతో ఉన్న అనుభవమును మనం అనుభవించాలి అనేది మనము ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. ఆ ఉద్దేశంతో మనము దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాం అనుకున్నాను. చాలా ఆదరణ పొందుతాం. ఒక్కడి ఉన్నా భయపడం, మనము ఒంటరిగా ఉన్నా భయమేమి లేదు అనుకుంటాం. అలాంటి గొప్ప ఆదరణ దేవుడు మనకిస్తాడు. మన ఎడల ఉన్న ప్రణాళికను తెలుసుకోవాలి. ఓలీవ చెట్టు తెలుసుకున్నది, నేను ఎందుకు పుట్టాను, నా పనేంటి, నేను రాజుగా ఉండడానికి దేవుడు నన్ను పుట్టించాడా? ఇట్స్ నాట్ మై వర్క్, నా పని కాదు. గొప్ప ఘనతతో కూడిన పని అయినా అది నా పని కాదు. దేవుడు నన్ను దాని కొరకు ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు నన్ను దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు? నేను దేవుణ్ణి, మనుషులను సన్మానించాలి, అది నా పని. ఇద్దరిని సన్మానించాలి, ఇద్దరిని గౌరవించాలి. విశ్వాస జీవితాన్ని మనము చాలా శ్రద్ధగా ఆలోచన చేయాలి ప్రియులారా. దేవుణ్ణే అనుకుంటే పక్కనే మానవులను కూడా పెట్టాడు. అపోస్తలుడైన పౌలు కూడా గతసారి నేను చూపించాను 24వ అధ్యాయంలో తనకు తాను యోగ్యుడుగా కనపరుచుకోవడానికి అభ్యాసం చేసుకుంటున్నాడు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట మాత్రమే కాదు, మనుషుల ఎదుట కూడా అన్నాడు. మనమేమనుకుంటాం, మనుషులు బోన్లే, మనుషులతోనే ఏం పని, పర్వాలేదు. కొందరు మనుషులు అసూయపరులు ఉంటారు, దెర్ ఇస్ నో డౌట్. మనం బాగా చక్కగా ఎదుగుతూ ఉంటే అసూయపడే వాళ్ళు ఉంటారు. అయినా అసూయపడేవారు కూడా మనల్ని వేలెత్తి చూపించకుండా, మన మనస్సాక్షి దోషారోపణ చేయకుండా మనము జీవించేదే అభ్యాసం చేసుకోవడం. పేతురు రాసిన పత్రికలో అన్నాడు, మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికముతో జవాబు చెప్పేటంత మనస్సాక్షి క్లియర్గా ఉండాలి. మనం అసూయపడేవారు కూడా ఉంటారు, మన మీద మనలను గిట్టని వారు ఉంటారు. వారు కూడా కొన్ని నేరారోపణలు చేస్తారు, మనల్ని గురించి చెడుగా మాట్లాడతారు.
పేతురు ఏమన్నాడంటే చూద్దాం, చూడండి పేతురు రాసిన పత్రికలు 3వ అధ్యాయము 15-16 వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు అన్నాడు. ఎవరు? వారు సిగ్గుపడతారన్నాడు. కానీ మన మనస్సాక్షి అయితే నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఏం చేయాలి? సాత్వికము భయము కలిగి ఉండాలి. సమాధానము చెప్పుటకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. క్రీస్తును ప్రభువుగా మనలో ప్రతిష్ఠించుకోవాలి. ఇది దేవుని ఎడల, మానవుల ఎడల, ప్రతి వారి ఎడల మనము కలిగి ఉండవలసిన విధానం. మనుషులు ఏమన్నా అనుకొని వారితో ఏం పట్టి మనకు అనుకుందాం. వారి ఎడల కూడా అన్నాడు. అభ్యాసం చేసుకుంటున్నాడు పౌలు. మనం కూడా అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేసుకోవాలి. నేను అందరి ఎడల మంచివాడనుగా, కానీ మంచి ప్రవర్తన. తిమోతి ఏమన్నాడు? మంచి ప్రవర్తన కలిగిన వాడు. అంతము వరకు తిమోతి జీవితంలో ఎక్కడ ఒక మచ్చ లేకుండా కనిపిస్తాడు. బాల్యము నుండి 17వ సంవత్సరం ఆయనకు, బహుశా 17 సంవత్సరాల వయసులో పౌలు వెంట వెళ్ళాడు. అప్పుడు ఏమి మంచి సాక్ష్యము కలిగిన వాడు అని రాయబడింది. ఆ సాక్ష్యం ఎక్కడైనా చెడిపోయిందా చెప్పండి? ఆ సాక్ష్యము ఎంత దాకా ఎదిగిపోయిందంటే ఒక దైవజనుడు అని పౌలు ద్వారానే పిలువబడ్డాడు. పౌలును కూడా తనకు తాను పిలుచుకోలేదు, దైవజనుడను నేనని చెప్పుకోలేదు. మరొకరు పౌలును గూర్చి ఇతడు దైవజనుడు అని చెప్పలేదు. కానీ పౌలే తిమోతిని గూర్చి దైవజనుడు అని చెప్పాడు. అది మంచి ప్రవర్తన. తిమోతి జీవితం, పౌలు జీవితం. అభ్యాసం చేసుకున్నారు వారు, ప్రాక్టీస్ చేసుకున్నారు. పౌలు అయితే ఎలాంటి వాడు చెప్పండి? ఎలా మారిపోయాడు? నరహంతకుడను, దూషకుడను, హింసకుడను, హానికరుడను, ప్రధాన పాపిని అన్నాడు. ఎలా మారిపోయాడు చూడండి. దేవుని కృపను పొందినవాడు. అందుకే ఏమన్నాడంటే, నీ కృప వలననే నేనేం చేసినా, నేనేమై ఉన్నానో నీ కృప చేతనే అన్నాడు. ప్రభువు కూడా ఏమన్నాడు? నా కృప నీకు చాలును అన్నాడు. అంతటితో ఊరుకున్నాడు. ఇక ఈ కృప చాలు, నాకు ఇంతకంటే ఏం కావాలి? ఓలీవ చెట్టు మనలను మనం పోల్చుకుంటున్నాం ఇప్పుడు దాంతో. మన పని కూడా ఏంటంటే దేవుని ఎడల, మనుషుల ఎడల కూడా మంచి ప్రవర్తన కలిగి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. వారిని సన్మానించడానికి ఓలీవ చెట్టులో నుండి ఏమొస్తుందట? తైలం వస్తుంది. తైలము, నూనె. ఓలీవ చెట్టులో చాలా మంచి గుణాలు ఉన్నాయి. నేను పోయినసారి చెప్పినాను కదా, ఓలీవ చెట్టు దీర్ఘాయుష్యు కలిగిన చెట్టు. అన్ని చెట్ల కంటే ఎక్కువ ఆయుష్ కలిగినది ఓలీవ చెట్టు. ఓలీవ చెట్టు ఒక మంచి సాక్ష్యానికి గుర్తు. ఎందుకంటారా? తనకు తాను ఎప్పుడైనా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచుకున్న చెట్టు అది. తనకు తాను ఒక ఉన్నతమైన స్థాయిలో తనకు తాను నిలుపుకున్నది. నోహవు కాలములో జలప్రలయము జరిగింది కదా, జలప్రలయం అయిపోయింది. తర్వాత నీళ్లు తగ్గిపోతూ వచ్చినప్పుడు నోహవు ఏం చేశాడు? ఒక పావురాన్ని విడిచిపెట్టాడు. మొదట వెళ్ళొచ్చింది, వట్టిగా తిరిగి వచ్చేసింది మళ్ళీ లోపలికి. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ పంపించాడు. ఇప్పుడు ఎలా వచ్చింది? ఏ కొమ్మ? మామిడి కొమ్మనా, యాప కొమ్మనా, ఓలీవ కొమ్మ? అంటే ఓలీవ కొమ్మ ఆ ఒక్కటే దొరికింది. నీళ్లు తగ్గిపోతూ ఉంటే ఫస్ట్ కనబడిన చెట్టు ఏంటి? ఓలీవ చెట్టే. దానికి
తనకు తాను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలుపుకోవాలి ఆత్మీయ జీవితంలో. అది మన గురి అయి ఉండాలి. ఉన్నతంగా నేను అన్ని విషయాల్లో ఉండాలనుకోవద్దు. ఐశ్వర్యములో, ఘనతలో, మన నేర్పులో, మన మన క్వాలిఫికేషన్లో, వీటి కొరకు కాదు ప్రయాసపడేది. మన ఆత్మీయ జీవితము అత్యున్నతమైన స్థాయిలో నేను కలిగి ఉండాలి. అది ఓలీవ చెట్టు చూపించేది. అందుకే దానికేమి పెద్ద భ్రమ కలగలేదు. వీరందరూ వచ్చి నన్ను రాజుగా ఏర్పాటు చేసుకోమన్నప్పుడు కించ మాత్రం కూడా దానికి ఏమనిపించలేదు. చక్కగా చెప్పేసింది, అసలు నేను దేని కొరకున్నాను, మీ మీద రాజు కొరక, నా స్థాయి ఏంటి, ఆత్మీయ జీవితంలో ఎంత ఎదిగిపోయింది. వారు ఈ లోక సంబంధమైన వాటి మీద ఏమాత్రము మనసుంచుకోరు. ఆత్మీయ స్థితిలో ఒక స్థాయికి ఎదిగే ప్రయత్నం చేయాలి. ఎదిగిన తర్వాత ఇక భూ సంబంధమైన వాటి మీద మన మనసు ఉంచుకోం. మనం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో భూ సంబంధమైన వాటి మీద మనసుంచుకొనకుడి, పైనున్న వాటిని, పైన ఏమున్నది, ప్రభు ఉన్నాడు, అక్కడ మన జీవము ప్రభుతో కూడా దాచబడి ఉన్నది అని రాశాడు. ఇది ఆత్మీయుల సంగతి. పైకి చూచే అలవాటు ఎవరికి ఉంటుందంటే, ఆత్మీయ స్థాయిలో నువ్వు ఎంత పైకి ఎదిగితే అంత పైకే చూస్తావు. ఆత్మీయ స్థితిలో నీవు ఎదుగుతూ ఉంటే పైకి చూచే అలవాటు ఉంటుంది. ఎప్పుడు ప్రభువును చూడాలి, ప్రభువును చూడాలి, పైనున్న వాటినే చూడాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో మీరు మొదట దేవుని రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అన్నాడు. ఓలీవ చెట్టులో ఆత్మీయ స్థితిలో అత్యున్నతమైన స్థానాన్ని కలిగి ఉన్నది. ఓలీవ చెట్టుకు మరొక స్థానం ఉన్నది. ఏంటంటే ఓలీవ వనం అనేది దేనికి ఫేమస్ చెప్పండి? బైబిల్ చదువుతాం కదా. ఓలీవ వనం ప్రభు ప్రార్థన చేసే వనం. అదే ప్రభు ప్రార్థన చేసే వనం. ఓలీవ తోట, ఓలీవ వనములోనే ఎప్పుడు ప్రభు ప్రార్థన చేసేవాడు. కొండ మీద ప్రార్థన చేసేది. ఏ కొండ? అక్కడ సమీపంలో ఓలీవ కొండనే ఉన్నది. అక్కడ ఆ ఓలీవ వనములోనే ప్రార్థన చేసేవాడు. ఓలీవ కొండకే వెళ్ళేవాడు. ఆ రాత్రి గెత్సెమనే తోటలో నుండి వెళ్ళేది ఎక్కడ? పాట పాడుతూ ఆ కొండకే వెళ్ళారు వారు. ఓలీవ కొండకు పాట పాడుతూ అక్కడికే వెళ్ళారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఓలీవలో ఒకటి దేవునితో సహవాసము, ఒకటి ప్రార్థన జీవితం. ఈ రెండింటిని కలిగి ఉన్న అనుభవము ఓలీవలో ఉన్నది. ఈ 2 కలిగి ఉన్నప్పుడు దానికి ఇక రాజరికముతో ఏం పని? లోక సంబంధమైనవి ఈరోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. ఈ పదవులు ఎందుకు మనకు? ఆ సంఘాలు ఎందుకు? ఈ సంఘాలు ఎందుకు? అక్కడ పదవులు, ఇక్కడ పదవులు ఎందుకు? చాలామంది ఉన్నారు దాని గురించి, దానికి ఏర్పరచుకున్న వారు ఉన్నారు. ఈ దినాల్లో క్రైస్తవులు చాలామంది వేరువేరుగా అనుకుంటారండి. కానీ ఒకటి నాకు తెలుసు, దేవుడు ఏ పని కొరకు ఆ పని కొరకు దేవుడు ఏర్పరచుకుంటాడు. ఆ పని తప్పు అని అనను. క్రైస్తవుల కొరకు ఎవరన్నా పోరాడుతున్నారా? మంచిదే, కాదని అనము. ఆ పోరాడే వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. వారి కొరకు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు దేవుడు చేస్తాడు. నీ పని ఏంటి? ఓలీవ పని ఏంటి? రాజుగా వెళ్ళి అక్కడ వారి మీద పరిపాలన చేయమని చెప్పలేదు. నీ పనేంటో అది చేసుకోమన్నాడు. అది ఎరుగుతుంది. నేను ఇక్కడ ఉంటాను, అక్కడ ఉంటాను, ఆ సంఘములో ఉంటాను, ఈ సంఘములో ఉంటాను. వాడు కలిస్తే అక్కడ అవునంటాను, ఇక్కడ వస్తే ఇక్కడ నిలుస్తాను. ఇది సరిపోదు. కంప్లీట్ ప్రత్యేకత. దేవుని సన్నిధి చాలా ప్రత్యేకమైనది. ఈ లోక సంబంధమైన వాటితో దేనితో కూడా పోల్చజాలనిది దేవుని సన్నిధి. దేనితో మనం పోల్చలేము. ఏ సంఘాలతో, ఏ సమూహములతో మనము దీనిని పోల్చలేము. ఇక్కడ నీకు దేవుడు స్థానం ఇచ్చాడా? మరే స్థానముతో నీకు అవసరం లేదు. ఓలీవ చెట్టుకు దేవుడు ఒక స్థానాన్ని ఇచ్చాడు.
తన తైలమునిచ్చాడు, దేవుణ్ణి మానవులను సన్మానించే బాధ్యతనిచ్చాడు. చాలది. నాకు మళ్ళీ రాజకీయంతో పని లేదు. జాగ్రత్తగా ప్రియులారా, రెండింటిని ఆశించినట్లయితే దేవుడు సమ్మతించడు. ఏదో ఒకటి అయితే ఇక్కడైనా అయితే అక్కడైనా, వెచ్చగానైనా నులివెచ్చగానైనా అన్నాడు. ఆప్షన్ ఇచ్చాడు కదా, అయితే ఇదైనా అదైనా ఉండన్నాడు. అలాగే లోకములోనైనా సంపాదించుకో, లేక ప్రభువులోనైనా నిష్ఠగా ప్రభు కొరకు జీవించు. ఓలీవ చెట్టు ఏం కోరుకున్నది? నేను ప్రభుతోనే ఉంటాను. ఓలీవ వనములో ప్రభుతో సహవాసములో నేనుంటాను, ప్రభుతో ప్రార్థన సమయంలో నేనుంటాను. ఓలీవ చెట్టు నీడలో ప్రభు ప్రార్థన చేసుకునేవాడు. ఎంత గొప్ప భాగ్యము ఓలీవకున్నది. ప్రభుతో గడిపిన అనుభవంలో ఓలీవ ఈరోజు ఎంత ప్రశంసించబడుతున్నది చూడండి. నా జీవితాలు అలాగూ సరిచేసుకుంటే ఎంత భాగ్యమో, ఎంత గొప్ప భాగ్యమో. ఒకటి, ఓలీవ చెట్టులో ఏం చూసాము? ఆత్మీయ స్థితిలో అత్యున్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నది. ప్రార్థన, దేవునితో సహవాసాన్ని సంపాదించుకున్నది. ఇర్మియా గ్రంథములో 11వ అధ్యాయములో ఒక వచనాన్ని చూసి ముగిస్తాను. ఇంకా విషయాలు మళ్ళీ ప్రభు చిత్తమైతే నేను వచ్చినప్పుడు మళ్ళీ ప్రభు కృప చూపితే మళ్ళీ మాట్లాడుకుందాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనం. అది చక్కని ఫలము గల పచ్చని ఓలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను అని ఉన్నది. చక్కని ఫలము గల పచ్చని ఓలీవ చెట్టు. అంటే ఓలీవ చెట్టుకు ఏముంటాయి? మంచి ఫలాలు ఉంటాయి, చక్కని ఫలం, పచ్చగా ఉంటుంది. పచ్చగా అనే పచ్చని రంగు దేనికి సూచన చెప్పండి? మన జాతీయ జెండాలో పచ్చటి రంగు ఉన్నది కదా, ప్రాస్పారిటీ, సమృద్ధిగా ఫలించే చెట్టు ఇది. ఎలాంటి ఫలితాలు? చక్కని ఫలములు అన్నాడు. ఆత్మీయ జీవితములో నీవు అత్యున్నతమైన స్థానాన్ని కోరుకునే గురి కలిగి ఉంటే, దేవునితో సహవాసము, దేవునితో ప్రార్థనా జీవితము కలిగి ఉంటే తప్పనిసరిగా ఇలాంటి జీవితాన్ని మనం పొందుతాం, సమృద్ధి గల జీవితం. అలాగే మంచి ఫలాలు ఏంటి చెప్పండి? ఆత్మఫలము, 3 రకాల ఫలాలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నవి. ఆత్మఫలము, నీతి ఫలము, వెలుగు ఫలము కదా. ఈ 3 పదాలు ఉన్నాయి, కానీ అందులో ఉన్నవి ఆల్మోస్ట్ అవే. పేర్లు వేరువేరుగా ఉన్నా ఆత్మఫలములో 9 ఉన్నాయి. ఫలం ఒక్కటే కానీ 9 రకాల గుణాలు ఉన్నాయి. వెలుగు ఫలము, నీతి ఫలము, వాటన్నిటినీ చదువుదాం. చాలా దీర్ఘంగా మనము ఒకవేళ ధ్యానిస్తే ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకుంటా చదువుదాం. మళ్ళీ ప్రభు చిత్తము అలాగూ మనల్ని నడిపిస్తే. ఇంకా ఇన్ని చెట్లు ఉన్నాయి కదా, ఫలాలను గురించి మళ్ళీ ప్రస్తావన వస్తుంది. కనుక ఓలీవ చెట్టు ఎందుకు ఈ చక్కని ఫలాలు ఉంటాయి? ఎప్పుడైనా ఓలీవ ఫలాలు తిన్నాం మనము? తినలేదు. మన ప్రాంతాల్లో లేవు. ఓలీవ నూనె చూసినాం మనం. అది చాలా విలువైనది. ఓలీవ నూనె అన్ని నూనెల కంటే ఎక్కువ విలువైనది. అది చాలా గుణాలు ఉన్నాయి దాంట్లో. డాక్టర్స్ కూడా దాన్ని రికమెండ్ చేస్తారు, ఓలీవ నూనె వాడండి అని. విలువైనది, పచ్చని, సమృద్ధి గలది, చక్కని ఫలము గలది. ఎలా ఇలాగూ ఉండగలిగింది? మనం ఎలా ఉండగలుగుతాం? దావీదు కోరుకుంటున్నాడు ఎలాగూ? 52వ కీర్తన చూడండి. నేనైతే
8వ వచనం, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఓలీవ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. ఈ కోరుకోవడం కాదు, నేను అసలు ఉన్నానన్నాడు. ఈజ్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్, నేను ఉన్నాను పచ్చని ఓలీవ చెట్టు వలె. చెప్పగలుగుతామా? పచ్చని ఓలీవ చెట్టులో ఎన్నున్నాయి చూడండి, చక్కని ఫలములు ఉన్నాయి. పచ్చని ఓలీవ చెట్టులో చక్కని ఫలములు ఉన్నాయి, అత్యున్నతమైన స్థానం ఉన్నది దానికి. తర్వాత దేవుని సహవాసము, దేవుని సన్నిధి, ప్రార్థన జీవితం ఉన్నది. నేను అలాగున్నానని దావీదు అనుకుంటున్నాడు. సరే, ఇంక ముందు చాలా వివరంగా ధ్యానం చేద్దాం. ఇలాగే విడిచిపెడితే మనం ఎక్కువగా గ్రహించలేము. తరువాత ధ్యానించుకుందాం. ఓలీవ చెట్టు వలె ఒక గురి కలిగి వద్దాం మనం. అది మన సబ్జెక్ట్ ఈరోజు. ఓలీవ చెట్టు వలె నేను ఉండాలి. కోరుకుందాం, ప్రార్థనలో ప్రభుని అడుగుదాం, ప్రభు ఆ ఓలీవ చెట్టు వలె నేను ఉండాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవుడవు, పరిశుద్ధుడవు తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు అనేక సంగతులను లేఖనాల్లో నుండి మాకు బోధించి నేర్పిస్తూ ఉన్నావు. ఓలీవ చెట్టును గూర్చిన ఎన్నో శ్రేష్టమైన సంగతులను మా ముందుకు తీసుకొచ్చావు. స్తోత్రాలు ప్రభువా. మేము కూడా ఓలీవ చెట్టు వలె ఉండగోరుతున్నాం ప్రభువా. మమ్మను కనికరించి ఆ స్థాయికి ఎదిగించండి. మీ కృప హస్తాలకు అప్పగించుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధుడా, స్తోత్రాలు. చేరి వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి వారి అవసరత అలక్కర్లు తీర్చండి నాయన. ఇప్పుడు తిరిగి మేము మా గృహాలకు వెళ్తున్నాము. క్షేమంగా నడిపించండి. మీ చిత్తమైతే నేను ఈరోజు ఊరికి వెళ్తున్నాను. ప్రయాణములో తోడయుండండి. 2 వారాలు బిడ్డలతో కలువలేని స్థితిలో ఉంటున్న దినాలన్నీ మీ కాపుదల, భద్రత దయచేసి మేమందరము కూడి మిమ్మల్ని స్తుతించే కృపనిమ్మని, ప్రార్థనలో మేమందరం ఏకమై కలుసుకునే కృపను మాకు అనుగ్రహించి ఉండగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఊర్లోకి వెళ్ళిన వారిని, వెళ్ళబోయే వారిని అందరినీ మీ కృప కాపుదలలో ఉంచండి. అందరినీ దీవెనలతో పంపండి. మరొకసారి ఇలాగూ కలిసి మిమ్మల్ని స్తుతించే భాగ్యము మాకిమ్మని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏ విలువలేని అభాగ్యుడను నేను, నీ ప్రేమ చూపి విలువనిచ్చి కొన్నావు. ఏ విలువలేని అభాగ్యుడను నేను, నీ ప్రేమ చూపి విలువనిచ్చి కొన్నావు. నా ఎడల నీకున్న తలంపులు విస్తారం, నా ఎడల నీకున్న తలంపులు విస్తారం. నీ కొరకి నేను జీవింతు ఇలలో, నీ కొరకి నేను జీవింతు ఇలలో. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేసావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేసావు. నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు, నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. వందనాలు.